నేను నైవేద్యం తీసుకునే ముందు మీరందరూ అమ్మవారి ప్రసాదాన్ని తల కొంచెం తీసుకోవాలండి. పొద్దున్నుంచి మేమేదో ఒకటి తింటూనే ఉన్నాం కదా, ముందు ఉపవాసంతో ఉన్న నువ్వు తింటే చాలా మంచిది. ఎన్ని గంటలు కనీసం నీళ్లు కూడా తాగకుండా ఉన్నాను. ఇప్పుడు హడావిడిగా తినేయాలన్న ఆలోచన నాకు లేదు. ఉండండి, మీ అందరికీ ప్రసాదం తీసుకొస్తాను. అమ్మవారికి పెట్టిన నైవేద్యం నువ్వు తిను, పాత్రలో మిగిలిన నైవేద్యం మేం తినేస్తాం. అలాగే వదినా. చెల్లి, నేను ఈ నైవేద్యాన్ని తిని నా గొంతు కడుపు మండిపోవాలని కారం కలపడం చూశాను. అమ్మవారి నైవేద్యాన్ని ఇలా మార్చిన మీకే ఇది తినిపిస్తే తప్ప మీరు చేసిన పాపానికి పరిహారం కానట్టే. తీసుకోండి. అందరికీ విద్య, నేను తర్వాత తీసుకుంటాను. అమ్మ విద్య, ముందు నాకు ఇవ్వమ్మా. ప్రసాదం తిన్నాక సుష్టిగా భోంచేసి పండక్కి సుఖాంతం చెప్పేయాలి. అలాగే బాబాయ్. నువ్వు నైవేద్యం తెచ్చుకున్నావా? అమ్మవారి దగ్గర ఉంది కదా వదినా, ముందు మీరు ప్రసాదం తినండి. కారవేట్రా, ప్రసాదం బ్రహ్మాండంగా ఉంటే నీళ్ళ మాకు నీళ్ళు కావాలంటే మీరు తాగిస్తారండి. చేతులు లేవా? తెచ్చుకోండి వెళ్ళి. నిధి, నీళ్ళు తీసుకురావే, నాకు నోరు మండిపోతుంది. మంట గొంతు మండిపోతుంది. నిధి, వాటర్. మావయ్య తిన్నాడుగా, బానే ఉన్నాడుగా విద్య, వీడికి ఏమైంది?
వీళ్ళ పాపం పండిందండి. కారం కలిపిన ప్రసాదం మాకు పెట్టావా? నువ్వు కలిపిందే నీకు పెట్టాను చెల్లి. ఏం జరిగింది విద్య? చిచి, అసలు బుద్ధుందా మీకు? అమ్మవారి నైవేద్యాన్ని ఇలా చేసినందుకు మీకు బుద్ధి చెప్పడానికి ఇలా చేశాను. అమ్మవారి నైవేద్యం అలా చేసినందుకు విద్య మీకు భలే బుద్ధి చెప్పింది. పిన్ని గారు మండిపోతుంది, కాస్త నీళ్ళు ఇప్పించండి. మంట మండుతోంది, మంట. అమ్మవారికి దండం పెట్టుకోండి, విరుగుడు తీసుకొస్తాను. మహాలక్ష్మి, మమ్మల్ని మన్నించమ్మా, తప్పు చేసామమ్మా, క్షమించమ్మా. నీ ప్రసాదాన్ని ఇలా చేయడం పాపమే, నన్ను క్షమించు. నిమ్మరసం తాగండి, మంట తగ్గిపోతుంది. రేయ్, గొడవ పడకండి. 3 గ్లాసులు తెచ్చింది, అందరూ తీసుకొని తాగండి. వీళ్ళి జన్మలో మారమ్మా. నీ స్టోర్ రూమ్ లో పడిపోయేలా చేసింది వీళ్ళే అత్తయ్య. అవునా అమ్మా? అవునత్తయ్య, మా చెల్లి దీపపు కుందులు అడిగింది. వాటిని తేవడానికని నేను స్టోర్ రూమ్లోకి వెళ్ళాను. స్టోర్ రూమ్లోకి వెళ్తే ఏదో తెలియని ఒక ఘాటు వాసన వచ్చింది. ఆ దీపపు కుందులు వెతుకుతూ వెతుకుతూ కళ్ళు తిరిగి అక్కడే పడిపోయాను. అవునక్క, ఇందాక విద్య కోసం వెళ్ళినప్పుడు నాకు వాసన వచ్చింది. వీళ్ళని ఇంకా ఇంట్లో ఉండనిస్తే ఎంత పాపానికైనా ఒడిగడతారు. ఛీ! అమ్మయ్యా, ఇప్పుడు కొంచెం మంట తగ్గింది. నాకైతే ఇంకా మండిపోతూనే ఉంది విద్య మీద. గొడవ పడతావా ఏంటక్క? ప్రసాదాన్ని పాడు చేసావని మనల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు. మనల్ని ఏమీ చేయలేరు సుబ్బు. గణపతినే మీ అమ్మ కాలర్ పట్టుకొని చెంపలు వాయించేస్తుంది. ఏంటొదిన నువ్వనేది? తప్పు చేసింది మనమైతే గణపతి బావని ఎందుకు కొడుతుంది? కొడుకు క్లాసులు చెప్పే టీచర్ అనుకొని మురిసిపోయే ఆవిడికి గణపతి గురువే కాదు అటెండర్ అని చెప్పానే అనుకో, మా అమ్మ గుండె ఆగిపోతుంది. చంపకుండా చావు దెబ్బ తీయాల్సిందే సుబ్బు. ఇన్నాళ్ళు చెప్పకుండా వాయిదా వేసుకుంటూ వచ్చిన నిజాన్ని ఇప్పుడు బట్టబయలు చేస్తే వచ్చే బెనిఫిట్ ఏంటొదినా? గణపతిని జైలుకి పంపిస్తాం. పార్వతి పిన్నిని మంచానికి పరిమితం చేస్తాం. శ్రీశైలాన్ని పిచ్చోడ్ని చేస్తాం. విఘ్నేష్ ఉన్నాడు కదా, అందులో తనకి వాటా ఉంటుంది కదా. ముందు మనకి దక్కేలా చూసుకోవాలి సుబ్బు. కోట్లు ఊరికే రావు. ఇంతకీ మా అక్కేమవుతుందో చెప్పలేదు వదినా. ఒక్కొక్కరు ఒక్కో దిక్కుకి చెల్లా చెదురైనప్పుడు ఎటెళ్ళి సేవలు చేయాలో తెలియక అవస్థలు పడుతూ ఉంటుంది. బాగుంది. నిజం చెప్పకుండా లేట్ చేసే కొద్దీ మా అక్క చెలరేగిపోతూనే ఉంటుంది. పదండి. కోలుకుని గదిలోంచి బయటకు వచ్చారు. ఎప్పటికైనా కుళ్ళు కుతంత్రాలు మానేస్తే మీరందరూ బాగుంటారు. మేమేం చేసాం? ఏం చేయడం లేదని గుడికెళ్ళాలనుకున్న విద్యని స్టోర్ రూమ్ లో స్పృహ తప్పి పడేలా చేసింది మీరు కాదు. నేను కోపంలో అన్న మాటల్ని పట్టుకొని
నన్ను మర్డర్ కేసులో ఇరికించి జైలు జీవితమే నాకు పరిమితం అయ్యేలా చెయ్యాలనుకున్నది మీరు కాదు? వంటగదిలో గ్యాస్ లీక్ చేసి అన్యాయంగా అత్తయ్య మీద నింద వేయాలనుకున్నావు. అది నువ్వు చేసింది కదా? ఒకటి కాదు, రెండు కాదు, పాపాల మీద పాపాలు చేస్తానే ఉన్నారు. ఇంకెన్ని చేస్తారా? సరే అమ్మా, మేము ఇన్ని చేశామని బానే చెప్తున్నావు. నీ పెద్ద కొడుకు ఏం చేశాడో తెలుసా? గణపతి తప్పు చేస్తాడా? కల్లో కూడా అనుకోడానికి వీల్లేదురా. వాడు వజ్రన్రా. ఈ వజ్రానికి బడిలో విలువ లేదమ్మా. నోర్మై, తోడబుట్టినవాడన్న ప్రేమ నీకెలాగో లేదు. కనీసం విద్యాబుద్ధులు నేర్పించే ఒక గురువుగా అయినా గణపతి మీద నువ్వు గౌరవం చూపించలేవా? ఆహా, గురువు. కరెక్ట్గా అదే పాయింట్కి వచ్చావు తల్లి. చాలా సంతోషం. సడన్ గా చెప్తే నువ్వెక్కడ గుండెపోటుతో కుప్ప కూలిపోతావేమో అని ఆలోచిస్తూ ఉండేవాణ్ణి. కాస్త ఇప్పుడు నాకు ధైర్యం వచ్చిందమ్మా, నీకేం కాదు అని. ఎరా, నిజం చెప్పేనా? రై సుబ్బు, ఏయ్, ఏంట్రా నోరు లేస్తుంది? అమ్మకు నిజం చెప్పేనా? వీడు బడిలో బెల్ కొట్టి. ఎవడు చూసి ఏం మాట్లాడుతున్నారా? తప్పుడు కూతురు కూర్చో నాని కోస్తా. అక్క, వీడు పిచ్చివాడు అవుతాడు. వీడి బాటలు నమ్మకక్క. అది కాదమ్మా. పదరా ముందు బయటికి. అమ్మా, నేను చెప్పేది విను. అమ్మా, ఎందుకు రావణ్ణలా తీసుకెళ్తున్నాడు? ఏం జరుగుతోంది ఇంట్లో? అత్తయ్య, మీరు కంగారు పడకండి అత్తయ్య. టెన్షన్ అనేది ఆటోమేటిక్గా వస్తుందక్క. దయచేసి నువ్వేం మాట్లాడుకో. గణపతి, నీ వల్లే ఈ కుటుంబం నిలబడిందన్న విషయం వాడు మర్చిపోయాడ్రా. వాడు తిన్న ప్రతి మెతుకు నీ కష్టార్జితంరా. ఎంత కష్టపడ్డాడో గణపతి. వదినా, అత్తయ్య మీరు రండి, మీరు రెస్ట్ తీసుకోండి. వీళ్ళిక్కడ ఉన్నన్ని రోజులు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుందమ్మా. విద్య, అమ్మని లోపలికి తీసుకెళ్ళు. రండి అత్తయ్య. మనం చెప్పకుండా సైలెంట్గా ఉన్నాం ఎందుకా అని మా అక్క ఆలోచిస్తూ ఉంటుంది. సుబ్బుని శ్రీశైలం పక్కకి తీసుకెళ్ళాలి, డీల్ మాట్లాడుకోవాలన్నదే మన ప్లాన్ కదా నిధి. ఏంటి చంపేస్తావా? రేయ్, నా మీద కూడా మర్డర్ కేసు పెట్టరా, జైలుకి పోతా. అంతేగాని నీ మాటలతో మా అక్కని సంపత్రా. ఏం మాట్లాడుతున్నావు మావయ్య? మా అమ్మ చచ్చిపోతుందా? చావదు మావా. ఆవిడ గుండెకి కన్నం ఉందనుకో, దానికి కూడా దారం ఎక్కించి కుట్టేసుకునేంత టైలర్ పార్వతమ్మ. రేయ్, కన్న తల్లి అన్న కృతజ్ఞత కూడా లేదరా నీకు? ఆ కృతజ్ఞత ఉంటే ఇలా మాట్లాడు కదా మావయ్య. రేయ్, నువ్వు ఇంట్లో హీరోవి, నేను జీరోని. ఎందుకు? నాకు ఉద్యోగం సద్యోగం లేదు కాబట్టి, నన్ను పనికిరాని వాడిలాగా చూశారు కాబట్టి, నువ్వు టీచర్వి కాబట్టి ఎక్కడ లేని గౌరవ మర్యాదలు ప్రేమాభిమానాలు మొత్తం నీ మీద చూపించేది అమ్మ. ఆ పిచ్చి తల్లికేం తెలుసురా నువ్వు అసలు మాస్టర్వే కాదని. రే సుబ్బు, ఇంకా ఆపు. గాబరా పడకుమావా. మీ అక్క వింటే కదా చచ్చిపోద్దేమో అని నువ్వు భయపడ్డానికి. నా మనసులో మాట, తల్లికి అబద్ధం చెప్పి మోసం చేస్తూ వచ్చిన వీడితో అయినా చెప్పుకొని. అమ్మ నాకు జన్మనిచ్చిందిరా, మోసం చేయను. ఆ తల్లి గుండెకి సాయం చేయాలని నేను అబద్ధం ఆడాను. అవునరా, నువ్వు టీచర్వి కాదు అటెండర్వి అని చెప్పుకోవడానికి నీకు నామోషి అయితే సిగ్గుపడు, పర్లేదు.
కానీ నన్నెందుకురా పనికి రావని తిడుతుంటే ఎందుకు చూస్తూ ఉండిపోయావు? నీలా గంట కొట్టే ఉద్యోగం నేను చేయలేను. నోర్మయ్ యాదవా, నన్ను తిడతావేంటి మామా? తిట్టడం కాదు, సంపేస్తాను. రేయ్, గణపతి టీచర్ కాదని మా అక్కకి అబద్ధం చెప్పి పాపం చేయలేదురా, పుణ్యం చేశాడు. తండ్రిని పోగొట్టుకుని ఎక్కడ తల్లి దూరం అయిపోతుందోనని ఎప్పటికీ నా టీచర్ అవుతాననే నమ్మకంతో ఉన్నాడు. ఆడు బీఈడీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. డిఎస్సి పరీక్ష రేపు పెట్టినా రాసి పారేస్తాడు. ఆడి పాటికి టీచర్ అయిపోయినట్టే. ఇప్పుడేమన్నా అయ్యాడా? ఇంకా వారం రోజుల్లో నెల టైం ఉంది కదా మావయ్య. ఇప్పుడైతే వీడు అటెండరే కదా. శుభు, నీకెలా చెప్పాలో తెలియడం లేదు. నేనేం చేసినా ఏం చెప్పినా అమ్మ కోసమేరా. అమ్మ లేకపోతే నేను ఉండలేనురా. నాకు అమ్మ కావాలి, తను ప్రాణాలతో ఉండాలి. నేనింకా టీచర్ని కాదన్న విషయాన్ని అమ్మకు మాత్రం చెప్పకు. నెల రోజుల్లో నేను ఖచ్చితంగా టీచర్ని అవుతాను. అప్పుడు నిన్ను బ్లాక్మెయిల్ చేయలేం కదా బ్రదర్. రేయ్, ఇప్పుడు భయపెట్టి ఏం బాగుందాం రా? ఈ ఇంట్లో వీడి వాటా కూడా నాకు ఇచ్చేస్తే నేను చెప్పనుగాక చెప్పను. వాడి వాటా తీసుకుంటే వీళ్ళందరూ రోడ్డు మీద ఉంటారా? ఇస్తాను, కానీ అమ్మని ఈ ఇంట్లోనే ఉండనివ్వు. బా, గుండె పేషెంట్తో నేను పడలేనురా. నువ్వే తీసుకుపో. ఈ ఇల్లు కూలగొట్టి అపార్ట్మెంట్ కట్టించాలనుకుంటున్నాను. పొరపాటున అమ్మ చచ్చిందే అనుకో, మా పార్ట్నర్ సెంటిమెంట్గా ఫీల్ అయితే నేను కోట్లలో నష్టపోతాను రా. రేయ్, నువ్వు అసలు మనిషివేనా? వదిలే మావయ్య. శుభు, అమ్మ నేనే తీసుకెళ్తాను రా. అయితే వచ్చే శుక్రవారం వరకు ఓపిక పట్టు, అప్పుడు నీకు రాసిస్తాను. సరే, అలాగే. నువ్వు జైలుకు వెళ్లే ముందు ఇల్లు రాసిచ్చిపోతాను అంటావు, అంతే కదా? సరే. శభాష్ సుబ్బు, నిజం చెప్పకుండానే అనుకున్నది సాధించగలిగావు. గ్రేట్. థ్యాంక్ యూ సిస్టర్. మన కళ నిజమవబోతుంది. ఏదైతే అనుకున్నామో అదే చేయగలుగుతున్నాం. నేను చెప్పాను కదా నిధి, అవతల వాళ్ళు బాధపడుతున్నప్పుడు మనం జాలి పడితే మనకి ఒరిగేదేమీ లేదని. అదే వాళ్ళ బాధని క్యాష్ చేసుకున్నామే అనుకో, మనం ఎదగడానికి ఉపయోగపడుతుంది. కరెక్ట్. అందుకే గణపతిని ఇరకాటంలో పడేసి మాట ఇచ్చేలా చేశాను. మేం కూడా మీ అమ్మకి నిజం చెప్పకుండా ఆగిపోయాం. చెప్తే ఏమవుతుంది? మహా అంటే పిన్నికి గుండె నొప్పి వస్తుంది. ఒకవేళ రాలేదే అనుకో, పెద్ద కొడుకుని నిలదీస్తూ నువ్వు టీచర్ అయ్యాకే నాకు కనిపించు అని రెచ్చగొడుతుంది. దానివల్ల మనకేమైనా ఉపయోగం ఉందా? అస్సలుండదు. మా అక్క వ్రతం చేసినా ఫలితం మాత్రం మనకి దక్కింది. ఈ ఇంటి పరువు ప్రతిష్టలు కాపాడుకోవాలని ఎన్ని పూజలు చేసినా ఏముంది? వారం రోజుల్లో ఈ ఇల్లు మన చేతిలోకి వస్తుంది. ఏదేమైనా పద్మక్క సలహా వల్లే ఇవన్నీ చేయగలిగాం. అవునదినా, నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు. దాందే ఉందిలే, త్వరలోనే అందరి రుణాలు తీరిపోతాయి. ఒక్క పార్వతి అత్తయ్య బాకీ మాత్రం అలాగే ఉండిపోయింది. పిచ్చి నిధి, నీ పేరులో నిధున్నంత మాత్రాన నువ్వు తెగ ఆస్తులు పోగేసుకుంటున్నాను అనుకోవద్దు. మీ చేత పనులన్నీ చేయించుకొని ఆస్తిపాస్తులన్నిటినీ నా పేరు మీద ఉండేలా చేసుకుంటాను. అప్పుడు అర్థం అవుతుంది ఈ పద్మంటే ఏంటో. ఇప్పుడు మనం తర్వాత చేసే పనేంటి? వదినే చెప్తుంది. విఘ్నేష్కొచ్చే వాటాని కూడా ఎలా నీకొచ్చేలా చేయాలని ఆలోచిస్తున్నాను. అది సాధ్యమవుతుందా? గొడవ అవుతుంది. తను ఊరుకోడు. ఏదైనా కలిసే వ్యాపారం చేసుకుందాం. అలా కాదు సుబ్బు, కష్టపడేది మీరైతే తను ఊరికే వచ్చి ఎంజాయ్ చేస్తానంటే ఎలా? అవునవును వదినా, నువ్వేం చేస్తావచ్చే మా ఆయనకేం తెలీదులే. ఈ ఇల్లు 25 ఎకరాలు మీ పేరు మీద ఉండేలా చేద్దాం, సరేనా? సరే అక్క. అయ్యో, ఏం చేస్తున్నారు మీరు?
ఈ ఇంటి మీద మీకుండే హక్కును వదిలేయాలనుకుంటున్నారా? సుబ్బుకి నా వాటా కావాలని అడిగాడు. అత్తయ్యకి నిజం చెప్పేస్తానని బెదిరిస్తే మీరు భయపడిపోయి ఇచ్చేస్తారా? ఇంకా ఇవ్వలేదు విద్య. ఈ శుక్రవారం వరకు ఆగమన్నాను. ఈ లోపు మీ అమ్మకు మీరు ఈ స్థలాన్ని వదిలేసుకుంటున్నారని తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? వాడు నేను టీచర్ కాదని చెప్తే మా అమ్మ దక్కదు విద్య. ఈ ఇంట్లోనే తన చివరి శ్వాస విడిచిపెట్టాలని తెగించి ఇక్కడే ఉన్న ఆమెను ఇల్లు వదిలిపోదామంటే ప్రాణం వదిలిపోవాలనే కదా అర్థం. అలాంకు విద్య. మరి వేరే దారి ఉంది చెప్పండి. ఒక విషయాన్ని చెప్పకూడదని దాచిపెడితే ఇంకో విషయం తెలుస్తుంది.